హాయ్ అండి, అందరికీ నమస్కారం. ప్రోక్లీన్ మిషన్ నుంచి మేము ముందుకు మళ్ళీ కొత్త వీడియో ద్వారా వచ్చాను. ఇంకా ఫుల్లీ ఆటోమేటిక్ అంటే బ్రష్ వస్తుంది. బ్రష్తో విత్ బ్రష్ డ్రైయర్ వచ్చేది 20 to 30 lakhs అవుతుంది. మీకు కంప్లీట్గా బాంబే పోర్ట్ నుంచి అయినా లేదంటే ఢిల్లీ నుంచి అయినా ఎక్కడి నుంచి అయినా ఎనీ ప్లేస్ మేము మీకు ఇచ్చిన హైదరాబాద్ నుంచి అయినా వైజాగ్ నుంచి అయినా ఎక్కడి నుంచి ఇచ్చినా మీకు మినిమం కంపల్సరీ 20 lakhs to 30 lakhs అవుతుంది. అది బ్రాండ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ 10 lakhs ఎందుకు ఇచ్చారు అనుకోవచ్చు మీరు. 10 lakhs అంటే సెమీ ఆటోమేటిక్. ఆటోమేటిక్ కార్ వాష్ అంటారు, కానీ సెమీ ఆటోమేటిక్, బ్రష్ ఉండదు, వితౌట్ బ్రష్ వాషింగ్ ఉంటుంది అనమాట. అది 10 lakhs to 20 lakhs బ్రాండ్ బట్టి దాని స్పెసిఫికేషన్ బట్టి మారుతుంటుంది. దీంట్లో 7 lakhs 8 lakhs కూడా వస్తుంది, కానీ డ్రైయర్ ఉండదు. కానీ 10 lakhs అబో అంటే మినిమం 15 lakhs ఆ రేంజ్కి వెళ్తే డ్రైయర్ అండ్ సెమీ ఆటోమేటిక్ వస్తుంది. ఫుల్లీ ఆటోమేటిక్ వెళ్తే 20 to 30 lakhs అవుతుంది. ఓకే, ఇప్పుడు 30 lakhs పెట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం అవసరమా? దీంట్లో ప్లస్ పాయింట్ ఏంది, మైనస్ పాయింట్ ఏంది అనేది మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్, డోర్స్ క్లీనింగ్ మీరే చేయాలి, వర్కరే చేయాలి. డోర్స్ అంటే డోర్ ఓపెన్ చేశాక కార్నర్స్ క్లీనింగ్ కంపల్సరీ వర్కరే చేయాలి. టైర్ మర్గర్ అంటే టైర్ పైన ఉండే మర్గర్స్ క్లీనింగ్ వర్కరే చేయాలి. వ్యాక్యూమ్ వర్కరే చేయాలి. ఓవరాల్ బాడీ క్లీనింగ్ మీకు ఈవెన్ బ్రషెస్తో చేస్తే ఓకే. సెమీ ఆటోమేటిక్లో అయితే మళ్ళీ మనిషి వెళ్ళి తిప్పాల్సి వస్తుంది. మనిషి వెళ్ళి మళ్ళీ తుడిచి మొత్తం చుట్టూ తిరిగి తుడవాల్సి వస్తుంది. కాబట్టి ఈవెన్ బ్రషెస్ అయినా కానీ కొన్ని కార్నర్స్లో క్లీన్ అవ్వవు. కంపల్సరీ ఒక మనిషి ఉండి క్లీన్ చేయాల్సి వస్తుంది. లేదు అంటే ఒక మనిషి తక్కువ అవుతుంది. ఓవరాల్గా సెమీ ఆటోమేటిక్ తీసుకుంటే బాడీ క్లీనింగ్కి మళ్ళీ మనిషే చేయాలి. గ్లాస్ క్లీనింగ్ కూడా కామన్గా వర్కరే చేయాలి. ఫుల్లీ ఆటోమేటిక్ తీసుకున్నాం, సెమీ ఆటోమేటిక్ తీసుకున్నాం. పాలిష్ కూడా వర్కరే పెట్టాలి. సెమీ ఆటోమేటిక్ అయినా ఫుల్లీ ఆటోమేటిక్ అయినా. సెమీ ఆటోమేటిక్ అయితే కంప్లీట్గా మీరు చేయాల్సిందే. ఫుల్లీ ఆటోమేటిక్ అయితే పర్లేదు, 50% అన్న కవర్ అవుతుంది. ఇప్పుడు 30 lakhs మీరు మెటీరియల్ తీసుకొని ఆన్ రోడ్ మీకు వచ్చేతలకి, మీ హ్యాండ్కి వచ్చేతలకి ఈజీగా 30 lakhs అవుతుంది. బ్రషెస్ అయితే కంపల్సరీ వాటర్ టీడీఎస్ చెక్ చేసి దానికి మళ్ళీ మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టాలి. ఓకే, మొత్తం 30 lakhs పెట్టి మీరు మళ్ళీ మిషనరీ తీసుకున్న మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ ఉంటుంది. 50 lakhsకి 25 lakhs యావరేజ్గా. 25 lakhsకి పర్ మంత్ ఇంట్రెస్ట్ 50,000 rupees. వర్కర్స్ 3 members కంపల్సరీ, ఇంకా ఎక్కువ ఉండాలి. సరే ఓకే, 3 members యావరేజ్ చేసుకోండి. ఫుల్లీ ఆటోమేటిక్ అయినా సెమీ ఆటోమేటిక్ అయినా. పాలిష్ పెట్టడానికి ఒకరు, వాకింగ్ పెట్టడానికి ఒకరు, బండి మర్గర్లు క్లీన్ చేసి డోర్లు కట్టడానికి కంపల్సరీ ఒక పర్సన్ ఉండాలి. మీరు ముగ్గురు వాటర్ వాష్లో మెయింటైన్ చేస్తున్నారంటే ఇంకొక పర్సన్ ఎక్స్ట్రా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. వాటికి ఎప్పుడైనా కడుగు నొప్పి రావచ్చు, ఇంకొక నొప్పి రావచ్చు, మీకు ఇబ్బంది అవుతుంది కదా. వెహికల్స్ 4, 5, 7 వస్తే పర్లా, 10 ఆ రేంజ్ దాటింది అంటే ఇద్దరు వర్కర్లతో పని అవుతుంది. సెమీ ఆటోమేటిక్ అయినా 3 నుంచి 4 ఉండాలి కంపల్సరీ. వర్కర్స్ 3 members 40,000. పవర్ బిల్ యావరేజ్ 15,000. కెమికల్స్ అండ్ మ్యాథ్స్ 2 కలిపి ఒక యావరేజ్గా 30,000. రెంట్ ఒక 30,000. ఓవరాల్ మెయింటెనెన్స్ ఒక 5,000 rupees వేసుకోండి. ఇంకా ఎక్కువ అవుతుంది, తగ్గించేసాను. వీటన్నిటిలో కొద్దిగా ఎక్కువ వేసాను అనమాట. ఇప్పుడు ఓవరాల్గా 1 lakh. ఇంట్రెస్ట్ అమౌంట్ 50,000, 1,50,000. ఓకే, పర్ డే మీకు ఎన్ని కార్లు వస్తాయి? యావరేజ్ క్యాల్కులేషన్ చేద్దాం. జనరల్గా పర్ డే యావరేజ్గా ఒక 3,000 జరిగింది అనుకుందాం, 90,000. ఒక 4,000 జరిగింది అనుకుందాం, 1,20,000. 5,000 యావరేజ్గా జరిగింది అనుకుందాం, 1,50,000. ఇది మొత్తం మన వాషింగ్ గురించి మాట్లాడుతున్నాం. మీరు ఇంత ఆటో కార్ వాష్ పెట్టి 500 కాకుండా మీరు 700, 1000 రూపాయలు తీసుకుంటే మీ దగ్గర చేయించుకోడు. దాని గురించి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు 1,50,000 ఏది బాగా బిజినెస్ జరిగితే, ఓన్లీ వాషింగ్ గురించే చెప్తున్నాను. డీటెయిలింగ్ నేను మళ్ళీ మాట్లాడతాను, అది స్పెషల్ వర్క్స్. ఈ 1 lakh 1,50,000 మీకు అక్కడ మిగిలేదు ఏముంది? ఏముండదు. ఓకే, ఇప్పుడు ఒకవేళ ఇన్ కేస్ మీరు 90 to 1,50,000 యావరేజ్ బిజినెస్ అయింది అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వచ్చేదానికి సిరామిక్ 50,000 నుంచి 2 lakhs. ఫిలిమింగ్ 50,000 నుంచి 1 lakh. ఓవరాల్గా యావరేజ్గా 1 lakh to 50,000 బిజినెస్ జరుగుతుంది. కొంతమంది ఏం మాట్లాడతారు తెలుసండి, మేము ఆటో కార్ వాష్ పెట్టేస్తాం, మా దగ్గర డబ్బులు ఉన్నాయి, డబ్బులు సంపాదించేస్తాం, రోజుకి 30-40 కార్లు కడగ వేస్తాం,
30-40 కార్లు మీరు 100% 30-40 కార్లు కడగలేరు పర్ డే. ఆటో కార్ వాష్ మీరు ఎందుకు పెడుతున్నారు? ఈ వర్క్ ర్యాపింగ్, సిరామిక్, ఫిల్మింగ్, ఈ వర్క్ చేసే పని అయితేనే మీరు ఆటో కార్ వాష్ పెట్టాలి, లేదంటే ఆటో కార్ వాష్ పెట్టకూడదు. ఓన్లీ వాషింగ్ గురించి అయితే ఆటో కార్ వాష్ పెట్టకూడదు. ఆటో కార్ వాష్ పెడితే ఇక్కడ చూడండి 1,50,000 రెండు కలిపి 1,50,000. మీకు ఇక్కడికి వచ్చేసరికి చూడండి ఓవరాల్గా డైలీ 5,000 జరిగితేనే మీకు 1,50,000, లేదంటే బిజినెస్ లాస్లో వెళ్ళిపోద్ది. ఒక 50,000 నుంచి 1,00,000 వరకు రఫ్గా వస్తుంది. ఇంటీరియర్ క్లీనింగ్, రబ్బింగ్, అండర్ చాసీ గురించి ఓవరాల్గా యావరేజ్గా 50,000 to 1,00,000. బాగా జరిగితే 1,00,000. సరే ఓకే, ఒక 50,000 వచ్చింది అనుకుందాం. దీనికి కంపల్సరీ ఒక పర్సన్ కంపల్సరీ ఉండాలి, 1 నుంచి 2 కంపల్సరీ ఉండాలి. సరే ఒక పర్సన్ ఉన్నాడు అనుకుందాం. ఓవరాల్గా అప్పుడు స్టాఫ్ 4 అవుతారు. ఇక్కడ మళ్ళీ పెరుగుతుంది అమౌంట్. సరే వదిలేసేయండి దాన్ని కూడా. ఓకే, 50,000 నుంచి 1,00,000, 50,000 చేసుకోండి యావరేజ్గా. దీంట్లో 120 వేసుకోండి, దీంట్లో 70,000 80,000 వేసుకోండి. మొత్తం కలిపి 2 లక్షలు. 2 లక్షల్లో మీకు 1,50,000 రూపాయలు ఇదే పోద్ది. 1,50,000 ఇదే పోద్ది. నేను వేసింది కూడా యావరేజ్గా పర్ఫెక్ట్గా వేసాను. బిజినెస్ బాగా జరిగితే మీకు, బిజినెస్ బాగా జరిగితే, బాగా జరగలేదంటే లాస్. మీరు ఆటో కార్ వాష్ తీసుకోవాలి అనుకుంటే మీ ఫోకస్ అంతా దీని మీద ఉండాలి. ర్యాపింగ్, సిరామిక్, ఫిల్మింగ్, ఈ స్పెషల్ డీటెయిలింగ్ వర్క్ మీద మీ ఫోకస్ ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో మళ్ళీ 3 నెంబర్స్ వర్కర్స్ కంపల్సరీ ఉండాలి. మీరు ఈ మాత్రం బిజినెస్ చేస్తున్నారంటే దీని వర్క్ సపరేట్గా వచ్చిన వాళ్ళు వేరు ఉంటారు. ఈ జనరల్గా వాషింగ్ వచ్చిన వాళ్ళు ఈ వర్క్ చేయలేరు. దీనికి కంపల్సరీ ఒక పర్సన్ స్టాఫ్ యావరేజ్గా 25,000 to 30,000 కలెక్ట్ చేస్తారు. ఒక 3 ఉన్నారంటే మీకు 80,000 రూపాయలు ఇక్కడ ఖర్చు అవుద్ది. కనీసం ఒక 2 కంపల్సరీ ఉండాలి. 2 ఉన్నా కానీ 50,000 ఖర్చు అవుద్ది. మీ బిజినెస్ యావరేజ్గా 1,00,000 నుంచి 5,00,000. దీని మీద కాన్సెప్ట్ బేస్ చేసుకొని మీరు ఆటో కార్ వాష్ తీసుకోవాలి. అంటే ఈ లగ్జరీ కస్టమర్స్ గురించి మాత్రమే ఫోకస్ చేసి వాళ్ళని లోపలికి తెచ్చుకోవడానికి మాత్రమే మీకు ఆటో కార్ వాష్ పనికి వస్తుంది. అంతేగాని ఆటో కార్ వాష్ మీరు పెట్టేసి వాషింగ్ మీద సంపాదించలేరు. చాలామంది కస్టమర్లకి చెప్పాను, నేను మీకు ఇక్కడ చెప్తున్నాను. ప్రతి ఒక్కరి ఫోన్లో ఎక్స్ప్లెయిన్ చేయలేనని ఈ వీడియో రెడీ చేసి మీకు పంపిస్తున్నాను. ఓకే. 2, అసలు ఈ ఆటో కార్ వాష్ కాన్సెప్ట్ కన్నా మీకు ఒక మంచి కాన్సెప్ట్, సింపుల్ కాన్సెప్ట్, బెస్ట్ కాన్సెప్ట్ చెప్తాను మీకు. చూడండి, జనరల్గా మీ దగ్గర ఆటో కార్ వాష్ ఉందంటే ప్రతి కారు మీ దగ్గరికి రాదు. మీకు దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రండి ఇక్కడికి రండి. లిఫ్ట్, 50% కస్టమర్లు లిఫ్ట్ ఉంటేనే వెహికల్ వాషింగ్కి పెడతారు, లేదంటే పెట్టరు. అందరూ లగ్జరీ కస్టమర్లు ఉండరు. ఓకే. అండర్ బాడీ, కొన్ని లగ్జరీ కార్స్కి లిఫ్ట్ లేకూడదు, కింద అండర్ చాసి మాత్రం కొట్టాలి. అది అండర్ బాడీ ఉన్న వాళ్ళు మాత్రమే లిఫ్ట్ మీద లేకుండా అండర్ బాడీ వాష్కి ఇస్తారు. ఒక 20% యావరేజ్ కస్టమర్లు, అంటే 10లో ఒక 2 అలా ఆలోచిస్తారు. కొంచెం అటు ఇటు ఉంటారు, ఒకరు అటు ఇటు ఉంటారు. నేను 20% రాశాను. స్టీమ్ మిషన్, కొంతమంది ర్యాపింగ్, సిరామిక్ ఇవి చేపిస్తారు. అలాంటి వాళ్ళు వాషింగ్ చేపిస్తే ఫిలిమింగ్ దాని మీద ఒక లేయర్ క్రియేట్ అవుతుంది కదా, సిరామిక్ దాన్ని నీట్గా చేస్తారు కదా, బండిని గుడ్ అవుట్లు తయారు చేస్తారు కదా, అది ఎగిరిపోతుంది. హై ప్రెషర్ పెట్టి ఫోమ్ పెట్టి పస 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 పామితే పోద్ది, సంగనాగిపోద్ది ఆ సిరామిక్. అది గైడెన్స్ చేయదు, అది చెప్పరు. అది మా నాలెడ్జ్ ఉంటే స్టీమ్ మిషన్ ఎక్కడుందో అక్కడ పోయి వాష్ చేయించుకుంటారు, లేదంటే టచ్లెస్ కెమికల్ ద్వారా వాష్ చేయించుకోవాలి. బైక్ 10%, 50, 20, 10, మొత్తం 90. రిమైనింగ్ 5 to 10% ఉంటుంది. చూడండి, లగ్జరీ కస్టమర్స్, ఆడి, బెంజ్, BMW ఉంటుంది కదా, అలాంటి కస్టమర్లు మాత్రమే ఈ ఆటో కార్ వాష్ ఉన్న దగ్గర పోయి ఇస్తారు. ఆ 10% కస్టమర్లకు మీరు ఆటో కార్ వాష్ పెట్టుకున్నారనుకోండి, 30 లక్షలు పెట్టి సంకనాకి పోద్ది బిజినెస్. మీరు ఆటో కార్ వాష్ పెట్టాలంటే మీ కాన్సెప్ట్ దీని మీద ఉండాలి. మీ ర్యాపింగ్, సిరామిక్, ఫిల్మింగ్, వీటి మీద మీ ఫోకస్ ఉండాలి. వీటి మీద ఫోకస్ మీది ఉంటేనే ఆటో కార్ వాష్ రన్ అవ్వడానికి ఎక్సలెంట్. ఇప్పుడు ఇవన్నీ ఉన్నా కానీ ఇది రన్ చేయొచ్చు. ఎలా అంటే మీరు వాషింగ్ని లిఫ్ట్ ద్వారా మ్యాక్సిమం కస్టమర్లు, మెజారిటీ కస్టమర్లకి వాషింగ్ చేసి ఇవ్వచ్చు. అండర్ బాడీ లాన్స్ ఉంటుంది, రోబోటిక్ అండర్ బాడీ ఉంటుంది. 8 lakhs ప్యాకేజ్, ఇదంతా కలిపి 8 lakhs. కార్ వాషింగ్ మిషన్స్ 3 వస్తాయి, వ్యాక్యూమ్ క్లీనర్ 2 వస్తాయి, ఇంటీరియర్ క్లీనర్ 1 వస్తుంది, ఫోమ్ గన్స్ 5 వస్తాయి, లిఫ్ట్ హైడ్రాలిక్ లిఫ్ట్ 1 వస్తుంది, కంప్రెషర్ 7.5 HP 1 వస్తుంది, స్టీమ్ కార్ వాష్ 1 వస్తుంది, రోబోటిక్ అండర్ బాడీ 9 nozzles 10 HP 1 వస్తుంది. అంటే ఓవరాల్గా ఏంటి అంటే మీకు 50% లిఫ్ట్ ద్వారా పని అయిపోతుంది.
అండర్ బాడీ 20% కస్టమర్ మైండ్ సెట్ ఉంటుంది కదా, వాళ్ళని నేను చెప్తున్నాను. కస్టమర్ మైండ్ సెట్ని క్యాచ్ చేసే విధంగా చెప్తున్నాను. మీరు ఆటో కార్ వాష్ ఒకటే పెట్టుకుంటే రన్ అవ్వదు. ఆటో కార్ వాష్తో పాటు పెట్టాలి. రోబోటిక్ అండర్ బాడీ అంటే ఆటోమేటిక్ కార్ వాష్ ద్వారా వస్తుంది. స్టీమ్ మిషన్ మళ్ళీ మీరు ఎక్స్ట్రా కొనాలి. లిఫ్ట్ కంపల్సరీ పెట్టాలి. లిఫ్ట్ పెడితే మీ లుకింగ్ మారిపోతుంది. ఆటో కార్ వాష్ పెట్టి లిఫ్ట్ పెడితే అది చూడడానికి అంత నీట్గా కనపడదు. స్పేసెస్ ఎక్కువ కావాలి. దీన్ని సపరేట్గా డివైడ్ చేయాలి, దాన్ని సపరేట్గా డివైడ్ చేయాలి. ఇదంతా పెద్ద హెడ్ఏక్తో పని. సింపుల్గా బడ్జెట్ని తగ్గించి, బడ్జెట్ లేదు అనుకున్న వాళ్ళు బడ్జెట్ని సింపుల్గా తగ్గించుకున్నాడని ఇది ఒక అవకాశం. 9 lakhs ఇదంతా ప్యాకేజ్ వచ్చి 9 lakhs. ఇక్కడ నా దగ్గర మిషన్ ఉంది, ఆటో కార్ వాష్ ఉంది, సెమీ ఆటోమేటిక్ ఉంది. సెమీ ఆటోమేటిక్ 8 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది, 15 lakhs వరకు ఉంది. ఆటో కార్ వాష్ వచ్చి 20 lakhs నుంచి స్టార్ట్ అయ్యి 30 lakhs ఉంది. మోడల్ బట్టి డిపెండ్ అయ్యి ఒక 2-3 lakhs డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇదే 9 lakhsకి 1, 2, 3, 4 ఒక బే, 2 బే, 3, 4 బేలు. 15 into 20 సైజు, 14 into 20 సైజు, 14 into 20 feet, 14 feet by 20 feet, 14 feet by 20 feet, 15 feet by 20 feet, 10 feet by 20 feet, 4 బేలు. కస్టమర్ వస్తానే ఒక మామూలు కస్టమర్ వచ్చాడు, ఇండిగా, మారుతి సుజుకి లాంటి చిన్న బళ్ళు తీసుకొని వచ్చాడు. లిఫ్ట్ ఉందా? ఉంది సార్. ఫస్ట్ బే లిఫ్ట్. నేరుగా లిఫ్ట్ దగ్గర తీసుకొని పోయొచ్చు. కార్ను నేరుగా లిఫ్ట్ దగ్గర తీసుకొని పోయి పెట్టేస్తాడు. వాష్ చేయమంటాడు, ఫినిష్. 50% కస్టమర్లు మన ఇండియాలో ఇలాగే ఉంటారు. లిఫ్ట్ ఉంటేనే వాషింగ్ చేయించుకుంటారు. మీరు 50% క్యాచ్ చేసేసినట్టే కస్టమర్ని. సెకండ్, రోబోటిక్ అండర్ బాడీ. కొద్దిగా ప్రీమియం లగ్జరీ కార్స్ ఉండేవి, లిఫ్ట్ మీద లేపకూడదు, వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది. అలాంటప్పుడు అండర్ బాడీ ఉందా మీ దగ్గర? ఉంది. అది కొంచెం సెకండ్ బే. ఓకే, నేరుగా కార్ తీసుకొని అక్కడ పెడతాడు. అండర్ బాడీ చేయండి, లిఫ్ట్ మీద లేపొద్దని చెప్తాడు. లిఫ్ట్ మీద లేపితే అలైన్మెంట్ కంప్లైంట్ వస్తుంది. అన్ని లిఫ్ట్ల మీద కాదు, కొన్ని లిఫ్ట్ల మీద. మెజారిటీ లిఫ్ట్లు హెచ్ మోడల్ ఉన్నాయి మార్కెట్లో. ఆ లిఫ్ట్లు మొత్తం కంప్లైంట్స్ వస్తాయి అలైన్మెంట్. ఆ లిఫ్ట్ మీద వాషింగ్ చేయకూడదు. ఓకే, సెకండ్, స్టీమ్ మిషన్ ఉందంటారు. ఉంది సార్, థర్డ్ బే. ఓకే, స్టీమ్ మిషన్, నా వెహికల్ని వాష్ చేయండి, స్టీమ్తో చేయండి అంటాడు. ఓకే, స్టీమ్ వాష్ కంప్లీట్ అయిపోద్ది. బైక్ వాష్ కామన్, మనకు జరిగే బిజినెస్లో 10% బైక్ వాష్ ఉంటుంది. అది 10% కామన్గా మనం వాష్ చేసుకుంటాం. ఈ ఆటో కార్ వాష్ చూడండి, ఈ డిజైన్ గురించి 5 to 10% కస్టమర్లు మీరు ఎలాగ క్యాచ్ చేస్తారు, బిజినెస్ని ఎలా రన్ చేస్తారు? ఇండియాలో బిజినెస్ రన్ చేయాలంటే లో క్లాస్ పీపుల్స్ నుంచి హై క్లాస్ పీపుల్స్ వరకు అందరినీ కవరింగ్ చేయాలి. లేదు అంటే బిజినెస్ రన్ అవ్వదు. నేను లగ్జరీ కస్టమర్లకే వాష్ చేస్తాను, లగ్జరీ కస్టమర్లే మెయింటైన్ చేస్తానంటే బిజినెస్ అటర్ ఫ్లాప్ అవుతుంది, 100% సక్సెస్ అవ్వదు. అది మెట్రో సిటీస్లో లగ్జరీ ప్రీమియం హై సిటీస్ ఉంటాయి కదా, హై కాస్ట్లీ సిటీస్, రిచ్ సిటీస్ ఉంటాయి కదా, అలాంటి ప్లేసుల్లో పెట్టినా కానీ వర్కౌట్ అవ్వదు. వాళ్ళు కూడా 500 గురించి కృతిపడి ఆలోచిస్తారు. 1000 రూపాయలకు వాష్ చేయించుకోరు అందరూ. 100% వాళ్ళలో 50% ఉంటారు. రిచ్ పీపుల్స్లో కూడా మళ్ళీ డబ్బుల గురించి ఆలోచించే వాళ్ళు ఉంటారు. కారుకి 10 లక్షలు కూడా పెడతారు, 50 లక్షలు పెట్టి కడుకుంటారు, 2 కోట్లు పెట్టి కడుకుంటారు. వాషింగ్కి ఒక 2000, 3000 ఇవ్వాలంటే చచ్చిపోతుంటారు కస్టమర్లు. మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. చెడ్డోళ్ళు ఏమి ఉండరు, మంచోళ్ళలోనే వాళ్ళు డబ్బులు ఆదా చేద్దామని. వాటి మీద ఏం ఆదా చేస్తాడు? ఏం ఆదా చేయలేడు. అలా ఆలోచిస్తే పెయింట్ ఎగిరిపోద్ది. అది వాళ్ళకి అప్పుడు తెలియదు కదా, తర్వాత తెలుస్తుంది. కానీ బిజినెస్ పరంగా మీకు లాస్ అవుతుంది కదా. నేను చెప్పేది మీ గురించి. ఓకే, మీరు 30 lakhs ఆటో కార్ వాష్ పెట్టాలి అనుకుంటే ర్యాపింగ్, సిరామిక్, ఫిలిమింగ్ వీటికి సంబంధించిన ఒక సపరేట్ డీటెయిలింగ్ లాంటిది మెయింటైన్ చేసి మీరు ఆటో కార్ వాష్కి వెళ్తే యూ కెన్ సక్సెస్. ఓకే, లేదు అంటే అదర్వైజ్ యు ఆర్ ఫెయిల్. బిజినెస్ కొలాప్స్ అయిపోతుంది. 30 lakhs ఎక్స్ట్రా మళ్ళీ ఒక 10 lakhs అటు ఇటు తెలియకుండా మెటీరియల్ కాస్ట్ అవుతుంది. మొత్తం 40 lakhs మెటీరియల్, 35 lakhs మెటీరియల్ కాస్ట్ పెట్టి మీరు బిజినెస్ని ఎలా రన్ చేస్తారు? అంత క్యాపబిలిటీ, అంత ఫోకస్ లగ్జరీ కస్టమర్లకు చేయకూడదు. అందరూ మల్టిపుల్, మన వర్క్షాప్లో ఎన్ని పర్సన్ వచ్చినా కానీ వాషింగ్ చేసే క్యాపబిలిటీ మన దగ్గర ఉండాలా. వాడిని 100% సాటిస్ఫాక్షన్ చేయాలా. ల్యాండ్ అడ్వాన్స్ 5 lakhs, ఫుల్లీ ఆటోమేటిక్ కార్ వాష్కి ఒక 30 lakhs, షెడ్కి ఒక 10 lakhs అబో, సివిల్ వర్క్కి ఒక 10 lakhs అబో, మినరల్ వాటర్ ప్లాంట్, యాక్సెసరీస్ అవి ఇవి మొత్తము షోగా చేయడానికి మీకు ఒక 10 to 20 lakhs ఎక్స్ట్రా అవుతుంది. ఓవరాల్గా మీరు 70 lakhs అబో పెట్టుబడి పెట్టాలి. అంత అవసరమా? మీరు ఒకసారి ఆలోచించండి. ఆటో కార్ వాష్ తీసుకున్నా అది 30% నుంచి 50% వరకే వాషింగ్కి ఉపయోగపడుద్ది. రిమైనింగ్ 50% మీరు చేయాల్సిందే. దాని బదులు దాన్ని అంత ఇన్వెస్ట్మెంట్ చేయడం కన్నా ఫ్రంట్ సైడ్ దీన్ని ఇన్వెస్ట్మెంట్ చేసి బ్యాక్ సైడ్ డీటెయిలింగ్ని హైలైట్ చేసుకొని మీరు పెట్టుకోవడం బెస్ట్. ఇలా ప్లాన్ చేయడం బెస్ట్, మనీ తగ్గుద్ది. లేదు నా దగ్గర మనీ ఉంది బేర్ చేస్తాను అంటే కెన్ క్యారీ ఆన్, మీరు బేర్ చేయొచ్చు.
రెండు వచ్చి దీన్ని కంపల్సరీ పెట్టాలి, పెడితే అప్పుడు లాభం వస్తుంది. ఇంటీరియర్ రబ్బింగ్ అండ్ వచ్చేసి వీటి మీద మ్యాక్సిమం 50,000 నుంచి 1 lakh వరకు వస్తుంది. ఈ వాషింగ్ మీద మీ మెయిన్నెస్ అంతా వెళ్ళిపోతే వీటి మీద మీ మార్జిన్ మిగులుతుంది. ఇంత పెట్టుబడి పెట్టి 50,000 కోసమా? 70 లక్షలకి మీరు ఓవరాల్గా ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ చేశారనుకోండి, అప్రాక్సిమేట్లీ ఈజీగా ఎలా లేదన్నా మీకు 1 lakh ఈజీగా అవుతుంది. మీకు నేను చెప్పింది 50,000. 1 lakh క్యాల్కులేషన్ చేశారనుకోండి, మీరు అసలు 100% బిజినెస్ చేయలేరు ఆ కాన్సెప్ట్తో వెళ్తే. ఇంత 50 నుంచి 70 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసి మీరు దీనికోసమా, 50,000 కోసమా? ఆలోచించండి. మీకు కావాల్సింది ఈ మనీ. ర్యాపింగ్, ఒక బండి ర్యాపింగ్ చేస్తే 20-30 మిగులుతుంది లగ్జరీ కార్స్కి. సిరామిక్ చేస్తే 10 నుంచి 20-30 మిగులుతుంది. ఫిల్మింగ్ చేస్తే 5,000 నుంచి 10,000 దాకా మిగులుతుంది. మీరు ఛార్జ్ చేయడం బట్టి డిపెండ్ అవుతుంది. ఓవరాల్గా మీకు మినిమం 1 lakh నుంచి మ్యాక్సిమం 5 lakhs వరకు రావచ్చు. మీరు దీని మీద ఫోకస్ చేయాలి. మీరు యావరేజ్ బిజినెస్ ఉంటే ఇద్దరు వర్కర్ని పెడితే 60,000, అక్కడ 60,000 ఎగిరిపోతుంది. మీరు మళ్ళీ దీనికి పెట్టుబడి పెట్టాలి. ర్యాపింగ్, సిరామిక్ ఇవన్నీ తెప్పించి పెట్టాలి. ర్యాపింగ్ ఏ మోడల్ అడుగుతారో తెలియదు, ఏ డిజైన్ అడుగుతాడో తెలియదు కార్కి. ఓకే, ఏదైనా కానీ ఆటో కార్ వాష్ పెట్టాలి అనుకున్న వాళ్ళు చాలా ఆలోచించి పెట్టండి. నాకు కస్టమర్లు ఎవరైనా ఫోన్ చేస్తే నేను ఒకటే చెప్తాను, 1 year 2 years రన్ అయిన ఆటో కార్ వాష్ ఎక్కడైనా ఉందేమో ఇండియాలో మీరు వెళ్ళి చూడండి అని చెప్తాను. సెకండ్ ఇయర్ వాళ్ళ మెయింటెనెన్స్ ఎంత అయింది అని అడగమని చెప్తాను. ఫైనల్గా మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఫుల్లీ ఆటోమేటిక్ ఇయర్లీ 1 yearly మెయింటైన్ వచ్చి మినిమం 2 lakhs నుంచి మ్యాక్సిమం 4 lakhs, ఇంకా ఎక్కువ కూడా వచ్చు. మినిమం 2 lakhs, మ్యాక్సిమం 4 lakhs. 2 lakhs కంపల్సరీ దీని మెయింటెనెన్స్ అవుద్ది. ఇయర్లీ మీరు వాడినా వాడకపోయినా మీరు ఎలా చేసినా దాని మెయింటెనెన్స్ పడుతుంది. ఎవరినైనా అడగండి, సెకండ్ ఇయర్ ప్రతి ఒక్కరూ 1,00,000 నుంచి 2 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టే ఉంటారు. థర్డ్ ఇయర్ అయితే ఇంకా ఎక్కువే పెడతారు. ఓకే, అదే ఈ 9 lakhs ప్యాకేజ్ తీసుకుంటే పర్ ఇయర్ 30,000 నుంచి మ్యాక్సిమం 70,000. వరస్ట్గా వాడి వరస్ట్ మెటీరియల్ ఇచ్చాడంటే అప్పుడు 70,000 దాకా పడుతుంది. లేదు అనుకుంటే మంచి మెటీరియల్ ఇచ్చాడు, మంచి ప్రోడక్ట్ ఇచ్చాడు, మెయింటెనెన్స్ తక్కువ అవుతుంది అంటే 30,000 యావరేజ్గా ఓవరాల్గా. అది ఓవరాల్గా మీరు మెయింటెనెన్స్ కూడా ఆలోచించాలి. ఓకే, 2 lakhs కాదు 4 lakhs అయిన కస్టమర్లు ఉన్నారు, 5 lakhs అయిన కస్టమర్లు కూడా ఉన్నారు. ఓవరాల్గా మీకు చెప్తున్నాను, బ్రష్ వచ్చి 3 బ్రష్లు మార్చాలి అంటే 3,90,000 కాస్ట్, బ్రష్ల కాస్ట్ 3. బ్రాండ్ బట్టి రేట్ అటు ఇటు మారుతూ ఉంటుంది. 2 lakhs నుంచి స్టార్ట్ అయ్యి 4 lakhs వరకు ఉంటుంది. బ్రాండ్ బట్టి బ్రషెస్ ఛార్జ్ చేస్తారు. మీరు దాన్ని బట్టి ఆలోచించండి. ఓకే, ఆలోచించి మీరు డెసిషన్ తీసుకోండి. మనీ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ దగ్గర ఖాళీగా మనీ పడిపోయి ఉంటే తీసుకొని వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయండి. లేదు నేను మనీ రూపంలోనే సంపాదించాలి అనుకున్నప్పుడు మీరు ఆచిచూచి బిజినెస్ని సెలెక్ట్ చేసుకొని మీరు రన్ చేయండి. మీకు ఆటో కార్ వాష్ పర్చేస్ చేయాలనుకున్నా, సెమీ ఆటో కార్ వాష్ పర్చేస్ చేయాలనుకున్నా మీ అందరికీ మంచి గైడెన్స్ అవుతుంది ఇది. ప్రతిసారి మీకు ఆటో కార్ వాష్ గురించి చెప్తున్నాను అనుకుంటారేమో. సెమీ ఆటోమేటిక్ పర్లేదు. సెమీ ఆటోమేటిక్ అయితే 10 లక్షలు పెడితే 10 లక్షలు దెబ్బలు వేసినట్టే, ఎందుకు పనికిరాదు. 100% ఇండియాలో మీరు ఎక్కడికన్నా వెళ్ళి చూడండి, ఆటో కార్ వాష్ కానీ సెమీ ఆటోమేటిక్ కానీ పర్ఫెక్ట్గా రన్ అవుతుంది. ఆటో కార్ వాష్ పర్లేదు, అక్కడక్కడ రన్ అవుతుంది. సెమీ ఆటోమేటిక్ అయితే కొలాప్స్ అయిపోయి ఉన్నది. ఎక్కడ ఒక్క దగ్గర కూడా సక్సెస్ఫుల్గా లేదు. బిజినెస్ పెట్టాలి అనుకుంటే 1,00,000 రూపాయలు డబ్బులు తీసుకొని పాకెట్లో పెట్టుకోండి. స్టేట్ తిరగండి. హైదరాబాద్ మెట్రో సిటీ, బాంబే, పూణే, ఢిల్లీ, నోయిడా, బెంగళూరు, ఇలా మెయిన్ సిటీస్కి వెళ్ళి తిరగండి. ఆటో కార్ వాష్ ఎక్కడుందో 2 years తర్వాత ఆ మిషన్ రన్నింగ్లో ఉందో లేదో చూడండి. కాబట్టి ఆలోచించి మీరు డెసిషన్ తీసుకోండి. ఓకే, నేను ఏదో చెప్పానని కాదు. మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉందంటే ప్రోక్లీన్ మిషన్స్, నా పేరు జగదీష్. మీరు కాల్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా నేను క్లారిఫై చేస్తాను. 100% నా దగ్గర నుంచి మీకు బెస్ట్ సపోర్ట్ ఉంటుంది. మీరు మనీ ఇన్వెస్ట్ చేసేటప్పుడు చాలా ఆలోచించి జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయండి. మనీ చాలా ఇంపార్టెంట్, ఊరికినే రాదు. లోన్లు పెట్టేసి లోన్లు వచ్చాయి కదా అని చెప్పి మీరు వెళ్ళి డిపాజిట్ చేసేసి ఒక ప్రోడక్ట్ తీసేసుకొని ఇవన్నీ చేయాలంటే కుదరదు. ఓకే, ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరూ మంచిగా ఆలోచించి బిజినెస్ స్టార్ట్ చేయండి. అది లాభాల కోసం మాత్రమే చేయండి. థ్యాంక్ యూ.